కార్తీక మహాపురాణము 21వ అధ్యాయము. అత్రి మహర్షి అగస్త్యమునికి ఇలా చెప్తున్నారు. అగస్య, సాధారణమైన కొట్లాటగా ప్రారంభమైన ఆ సమరము ఒక మహాయుద్ధముగా పరిణమించినది. అస్త్రశస్త్రాలతో, పదునైన బాణాలతో, ఖడ్గ, పట్టిన, ముసల, శూల, బల్లాతక, తోమర, కుంభ, కటారాధ్యములతో ఘోరాతి ఘోరముగా యుద్ధము చేశారు. ఆ సంకుల సమరంలో కాంబోజరాజు 300 బాణాలను ప్రయోగించి పురంజయుని గొడుగును, జెండాను, రథాన్ని కూలగొట్టాడు. అనంతరం ఇంకొక 5 బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు. అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంబోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంబోజుని కవచాన్ని చీల్చి తన గుండెలోకి దిగబడ్డాయి. రక్తం ధారపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను తీసి ఆ కాంబోజ మహారాజు, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను. నీవు పంపిన బాణాల్ని నీకు తిప్పి పంపుతున్నాను, తీసుకో అంటూ వాటిల్నే తన వింటికి సంధించి పురంజయుని మీదకి ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుని సారథిని చంపివేశాయి. ధనస్సును ముక్కలు చేశాయి. పురంజయుని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి 20 రెక్కల బాణాలను వింట సంధించి వాటిని చివరిదాకా లాగి కాంబోజునిపై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలములో అతగాడి గుండె నుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంబోజరాజు మూర్ఛిల్లాడు. దానితో ఆ యుద్ధము మరింత భయంకరమైనది అయింది. తెగిన తొండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుర్రాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు, తలలు, ముండ్యాలు వేరుబడి ఎడంగా పడి గిలగిల తన్నుకుంటున్న కాల్బంటుల కలేబరాలతో కథన రంగమంతా కంటగింపుగా తయారైంది. మృతవీరుల రక్తము వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ బీభత్స సంగ్రామంలో ఆధర్మీయ అయిన పుంజరుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురిజాది వీరులు విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు. అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజయుని చూసి సుశీలుడు అనే పురోహితుడు, మహారాజా, శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక గనుక బలవత్తరంగా ఉంటే భక్తి ప్రపత్తులతో విష్ణువును సేవించడం ఒక్కటే మార్గము రాజా. ఇది కార్తీక పౌర్ణిమ. కృత్తికా నక్షత్రుడై చంద్రుడు షోడశ కళాశోభయమనంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులలో లభించే పూలను సేకరించి హరి ముందు మోకరించి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర గోవింద, నారాయణ ఇత్యాది నామాలతో మేళతాళాలతో ఎలుగెత్తిపాడు. ఆ పాటలతో పరవశుడువై హరి ముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహము వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్యమహిమని చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి. ఈనాటి నీ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం గాని, నీకు శరీర బలం లేకపోవడం గాని కానే కాదు సుమా. మితిమీరిన అధర్మ వర్తనం వలన నీ ధర్మఫలం, తద్వారా నీ దైవ బలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయ, శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. కలత మాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్య, ఐశ్వర్య, సుఖ సంపత్, సౌభాగ్య సంతానాలు సంగటిల్లి తీరుతాయి. నా మాటల్ని విశ్వసించు అని పూజారి మహారాజుతో చెప్పారు. ఇక్కడితో 21వ అధ్యాయము సమాప్తము. మిగతా కథని 22వ అధ్యాయంలో వినండి.